ప్రపంచ ఖ్యాతి కలిగినటువంటి భారతదేశ సంస్కృతి, సాహిత్యం, లలిత కళలు అంటే మక్కువ లేని వారంటూ ఉండరు. అలాంటి గొప్ప లలిత కళలను భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వారి భావితరాలి వారికి నేర్పిస్తూనే ఉంటారు. వారందరికీ ఇదే మా అభినందనలు. పాట ఆమె పుట్టినిల్లు అయితే, మాట అంటే సాహిత్యం ఆమె మెట్టినిల్లు. ఆవిడ ఇంకెవరో కాదు, శ్రీమతి వేదాల లాలిత్య గారు. గంధపు చెట్టుకి గంధపు వాసనను ఒకరు పులమనవసరం లేదు. నీటిలో పుట్టిన చేప పిల్లకి ఈత నేర్పవలసిన అవసరమూ లేదు. విహంగానికి గాలిలో ఎలా ఎగరాలో ఎవరూ చెప్పనవసరం లేదు. అలాగే తెలుగు ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించిన శ్రీమతి వేదాల లాలిత్య గారికి తెలుగును పరిచయం చేయవలసిన అవసరమూ లేదు. పుట్టినిల్లు తెలుగు, మెట్టినిల్లు తెలుగు, తాను చేపట్టిన రంగము తెలుగే. శ్రీమాన్ వేదాల తిరువేంగళాచార్యులు, శ్రీమతి సుశీల దంపతుల ప్రథమ సంతతిగా జన్మించిన వేదాల వెంకట శేష లాలిత్య గారు కంప్యూటర్ సైన్స్ విభాగంలో బిఎస్సి మరియు ఎంఎస్సి డిగ్రీలను ఉత్తమ శ్రేణిలో పూర్తి చేశారు. తనకి ఒక సోదరుడు. 2010 సంవత్సరంలో శ్రీమాన్ కోడూరు వెంకట సత్య శ్రీకాంత్ గారితో వివాహం జరిగినది. వారికి 2 సంతానం, శ్రీహంసిక హిరణ్మయి మరియు శ్రీకృష్ణ కౌశల్. తెలుగుకు పద్యం ఒక ప్రాణమైతే ఆ ప్రాణాన్ని నిలబెట్టేది ఒక కవి. తనలోని సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నంలో తెలుగు పద్య రచనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీమతి లాలిత్య గారు. సాహితీ వినీలాకాశంలో తేనెలొలుకు తెలుగును విశ్వవ్యాప్తం చేస్తూ తెలుగు భాషా అభివృద్ధికై తన వంతు కృషి చేస్తున్న శ్రీమతి లాలిత్య గారు తెలుగు అధ్యాపకురాలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని సాధన చేస్తూ ఆ సంగీత సౌరభాలను తోటి వారితో పంచుకుంటూ తన గాత్ర మాధుర్యాన్ని మనకి పరిచయం చేస్తున్నారు లాలిత్య గారు. నిరంతరం సంగీత సాహిత్య ప్రవాహంలో కొనసాగే లాలిత్య గారు తన పిల్లలను కూడా తీర్చిదిద్దుతున్న తీరు అత్యంత ప్రశంసనీయం. తన సంతానాన్ని కూడా సమాజంలో విలువైన స్థానంలో కొనసాగాలని కోరుకునే తను సంగీత సాహిత్య రంగాలలో శిక్షణలిస్తూ నిరంతరం వారి ప్రతిభను పదును పెడుతున్నారు. వివిధ దైవ శ్లోకాలు, ప్రార్థనా గీతాలు, పద్యాలు చదివిస్తూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో తన పిల్లలను పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. దేశ విదేశాల్లోని ఔత్సాహికులకు, పఠనాసక్తి కలిగిన వారందరికీ లాలిత్య గారు నేర్పుతూనే ఉంటారు, నేర్పిస్తున్నారు. మరెందుకు ఆలస్యం, శ్రీమతి వేదాల లాలిత్య గారిని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనం లాలిత్య గారి ఇంటి దగ్గరికి వచ్చేసాం. కనిపిస్తున్న బిల్డింగే వాళ్ళ హోమ్. లెట్స్ గో అండ్ మీట్ హర్. హాయ్. హలో. హాయ్ బిందు. వెల్కమ్ టు అవర్ షో వాయిస్ ఆఫ్ వనిత. లాలిత్య గారు. థ్యాంక్ యూ బిందు. లాలిత్య గారు, మీరు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశారు కదా, బట్ నౌ యు ఆర్ టీచింగ్ తెలుగు టు ద కిడ్స్. ఎందుకు అలా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఆ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో వెళ్ళిండొచ్చు కదా, మీ టీచింగ్ ఎలా వచ్చారు చెప్తారు? యా, అలాగే బిందు. నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసినప్పటికీ కూడా ఐటీ జాబ్ చేయొచ్చు, కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వలన బయటికి వెళ్ళి జాబ్ చేస్తే ఇంట్లో చూసుకోవడం కష్టం. సో అందుకని నేను ఆ సైడ్ వెళ్ళలేకపోయాను. టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంది, అందులోనూ మా ఫాదర్స్ అండ్ మా ఫ్యామిలీ సైడ్ అందరూ కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళే. సో మ్యూజిక్ ఒకటి నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఉంది. సో ఎందుకు నేను ఈ విధంగా ట్రై చేయకూడదు, ఇంట్లో ఉంటూనే చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో దీన్ని నేను స్టార్ట్ చేశాను నెమ్మదిగా. అదే ఇంకా ప్రొఫెషన్ లాగా అయింది. సో లలిత గారు, మీరు టీచింగ్కి ముందు ఏదైనా చేసేవారా? ఎనీ అదర్ వర్క్స్ అదర్ దాన్ టీచింగ్? చేశాను బిందు. పెయింటింగ్ ఒకటి, మగ్గం వర్క్ ఒకటి,
ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఇవన్నీ కూడా నేను చేసేదాన్ని. తర్వాత ఈ కోవిడ్ వచ్చింది కదా, తర్వాత నుంచి మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ తోటి ఆన్లైన్ టీచింగ్ కూడా నేను స్టార్ట్ చేశాను. మధ్యలో కొంత బ్రేక్ వచ్చింది, తర్వాత ఇప్పుడు బాగా కంటిన్యూ అవుతుంది. ఆన్లైన్ టీచింగ్ లో ఏమేమి టీచ్ చేసేవారు? తెలుగు అండ్ తెలుగు అండ్ శ్లోకాస్, భగవద్గీత, మ్యూజిక్, సంగీతం, క్లాసికల్ మ్యూజిక్. సో మీరు పిల్లలతో చాలా ఓపిక్గా ఉండాలి. వి నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్. కరెక్ట్. సో మీరు ఎలా మేనేజ్ చేసేవారు? అవును బిందు, కరెక్టే. పిల్లలు అన్న తర్వాత సరిగ్గా ఒక దగ్గర కూర్చోరు. అందులో చిన్న పిల్లలు స్క్రీన్ ముందు కూర్చోవాలంటే చాలా కష్టం. ఆఫ్లైన్ క్లాసెస్ అంటే ఎదురుగుండా వచ్చి కూర్చుంటేనే పిల్లలతో మేనేజ్ చేయడం చాలా కష్టం. అందులో ఇంకా ఆన్లైన్ ముందు సిస్టమ్ అంటే అస్సలు వినరు వాళ్ళు. సో ఫస్ట్ ఏం చేస్తానంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఏదన్నా కొన్ని చెప్పడం, తర్వాత వాళ్ళని నన్ను నేను చెప్పేది వినేటట్టుగా ఫోకస్ చేసుకోవడం, అలా చేసి ట్రై చేసి తర్వాత ఇంకా నెమ్మదిగా ఏం చెప్పాలో అది చెప్తాను. హ్యాట్స్ ఆఫ్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ. చాలా బ్యూటిఫుల్ గా, చాలా బాగుంది. అంత బ్యూటిఫుల్ గా మా కోసం ఒక పద్యం పాడతారు? అలాగే బిందు, తప్పకుండా. పోతన గారు రచించిన భాగవతం నుంచి అమ్మవారు సరస్వతీదేవిని ప్రార్థిస్తూ ఆయన రాసిన పద్యం. శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫణీస కుంద మందార సుధా పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగా నగనెన్నడు కల్గు భారతీ. ఎంతో చక్కగా పాడారు. లలిత గారు, మీరు ఈ టీచింగ్ ప్రొఫెషన్ కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్రొఫెషన్ చేయాలనుకున్నారా? అవును బిందు, నేను చదివింది కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఆబ్వియస్గా ఐటీ ఫీల్డ్లో వర్క్ చేయాలని ఉండేది. అండ్ మా బాబు చిన్నగా ఉన్నప్పుడు ఐటీ జాబ్ ఒకటి వచ్చింది, కానీ పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి నేను జాబ్కి వెళ్ళలేకపోయాను. అది ఒకటి ఉండనుంది. తర్వాత ఇంకా అది కాకుండా మనం ఏం చేయగలం అనేది నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకున్న స్కిల్స్ ఏంటి అంటే నేను సింగింగ్ చేయగలను, తర్వాత తెలుగు టీచ్ చేయగలను, అలాగే ఆర్ట్ ఉంది, నాకు వర్క్స్ చేయగలను. ఇన్ని ఉన్నప్పుడు బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది, మనం ఓన్గా మనం చేసుకోవచ్చు కదా అని అనిపించింది. సో తర్వాత టీచింగ్ స్టార్ట్ చేశాను. మీతో మాట్లాడిన తర్వాత నాకు కూడా ఏదైనా పాట నేర్చుకోవాలని ఉంది. మీరు నాకు ఏదైనా పాట నేర్పిస్తారు? అలాగే వీళ్ళు తప్పకుండా. నేను చెప్తాను, నువ్వు రిపీట్ చేయి. ఓకే. రామచంద్రం రాజీవాక్షం రామచంద్రం రాజీవాక్షం శ్యామలాంగం శాశ్వత కీర్తిం శ్యామలాంగం శాశ్వత కీర్తిం. కలిసి పాడతామని చూసుకుంటాం. రామచంద్రం రాజీవాక్షం శ్యామలాంగం శాశ్వత కీర్తిం కోమలహస్తం కోశలరాజం మామకహృత్కమలాకారంతం మారుతియుక్తం ధీమంతం మానిత భక్తం శ్రీమంతం కౌమారవరం గురుగుహమిత్రం కారుణ్యనిధిం దశరథపుత్రం భూమిసుతాపం భూపతిరూపం కోమలపల్లవ పాదాంభోజం కామగురుం సీతారామం కౌస్తుభభూషం వందేహం కామగురుం సీతారామం కౌస్తుభభూషం వందేహం వందేహం వందేహం. చాలా బాగా పాడావు బిందు. థ్యాంక్ యూ. ఎవరికైనా స్ట్రెస్ బస్టర్స్ ఉంటాయి. సో స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందడానికి స్విమ్మింగ్ చేస్తారు, మూవీస్ చూస్తారు. సో మీరు మీ ఫ్రీ టైంలో స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందడానికి ఏం చేస్తారు? నేను కొత్తగా ఏమైనా నేర్చుకుంటూ ఉంటాను. అలాగే మంచి మ్యూజిక్ వినడం, నేర్చుకుని పాడడం, మా పిల్లలకి ఏదన్నా నేర్పించడం, అలాగే మెయిన్గా నేను డ్రాయింగ్ వేస్తాను. దానివల్ల నాకు మంచిగా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మా పిల్లలు కూడా డ్రాయింగ్ చేస్తుంటారు. వావ్, సూపర్ అండి. అయితే లలిత గారు,
మా వ్యూయర్స్ కోసం మీ డ్రాయింగ్స్ కొన్ని చూపిస్తారా? షూర్ బిందు, మర్చిపోయి కొన్ని ఉన్నాయి. వావ్, చాలా బాగా చేశారండి కృష్ణుడు. సో ఇది పెన్సిల్ స్కెచ్ అండి? పెన్సిల్ స్కెచ్. మీరు ఇండియా నుంచి వచ్చిన కొత్తల్లో పోలాండ్కి ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నారా? స్ట్రెస్సెస్ కానీ, ఇది ఇట్స్ అ బిగ్ డ్రాస్టిక్ చేంజ్. Yeah. పోలాండ్ ఫారిన్కి వచ్చి, సో మీరు ఎలా హ్యాండిల్ చేశారు ఆ స్ట్రెస్సెస్ అండ్ ప్రాబ్లమ్స్? చెప్తారా మాకేమైనా? అలాగే బిందు, తప్పకుండా. స్ట్రెస్ అంటే ఏం లేదు. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ మనకి టైం డిఫరెన్స్ ఉంటుంది, అలాగే క్లైమేట్ చేంజ్ ఒకటి ఉంటుంది. మెయిన్గా నేను చెప్పేది ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి అదర్ కంట్రీస్ నుంచి కూడా నాకు స్టూడెంట్స్ ఉంటారు. ఇండియాలో అయితే కొంచెం పర్వాలేదు, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఏమవుతుందంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ క్లాసెస్ వస్తాయి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 2:30, 3 ఆ టైంకి క్లాసెస్ వస్తాయి. నెమ్మదిగా అలవాటు అయిపోయింది. తర్వాత క్లైమేట్ ఒకటి ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అయింది. ఓకే, నో ప్రాబ్లం, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. తర్వాత అంతా మన తెలుగు వాళ్ళు, తెలుగు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఇంకా అంత హోమ్ ఫీలింగ్ ఉంది, కానీ ఎక్కడ ఇండియన్ మిస్ అయినంత ఫీలింగ్ ఎక్కడ కనిపించలేదు. సో బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్స్ యా, ఇక్కడ తెలుగు కమ్యూనిటీ. ఎస్, కరెక్ట్. యాక్చువల్గా మా వాయిస్ ఆఫ్ వనిత కాన్సెప్ట్ కూడా అదే, నెవర్ స్టాప్, కీప్ గోయింగ్. మీరు ఎంత కష్టపడి ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచి చెప్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. లలిత గారు, ఇప్పుడు లేడీస్ ఫారిన్కి వచ్చిన తర్వాత వాళ్ళ ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ కంటిన్యూ చేయడానికి చాలా అబ్స్టికల్స్ ఫేస్ చేస్తారు. అవి తట్టుకొని నిలబడటానికి మీరు ఏమైనా కొన్ని టిప్స్ చెప్తారా మాకు? షూర్ బిందు. ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి బ్రేక్ వచ్చింది కదా అని స్టాప్ చేయకుండా ముందుకెళ్ళాలి. ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అని డిప్రెస్ అవ్వకూడదు. ప్రాబ్లమ్స్ అనేవి కొంత సెట్ అయిన పీరియడ్ వరకే, తర్వాత అంతా మామూలుగానే ఉంటుంది. సో పేషెన్స్ ఎక్కడ కోల్పోకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. సో నెవర్ స్టాప్, కీప్ గోయింగ్ అన్నమాట. యా, కరెక్ట్. మీ ప్యాషన్ని, మీ టీచింగ్ని ఇన్ని రోజులు ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ బెటర్ హాఫ్ని మేము కలవాలనుకుంటున్నాం. పరిచయం చేస్తారని? షూర్ బిందు, తప్పకుండా. ఈయన మా వారు శ్రీకాంత్ గారు బిందు. నమస్తే శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, లాలిత్య గారు చేసే వృత్తి పైన మీ స్పందన మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మనం న్యాచురల్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే విషయం మాట్లాడుతూ ఉంటాం. ఇది ఓన్లీ మగవారికే కాదు, ఆడవాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి, వాళ్ళ సొంత కళలు నెరవేర్చుకోవాలి. అవును. ఈ ప్రయత్నంలో మన సహకారం ఉన్నా లేకపోయినా పాపం ఆవిడ అన్ని పనులు చేసుకుంటూ, ఆవిడ ప్యాషన్ కంటిన్యూ చేస్తూ, ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటూ, ఆవిడ సంగీత సాధన చేసుకుంటూ ఇన్ని చేయడం వల్ల నాకు కూడా స్ట్రెస్ అనేది ఉండదు. పిల్లల్ని ఆవిడ చూసుకుంటుంది, ప్లస్ క్లాసెస్ చెప్పుకుంటూ ఉంటుంది, చేదోడు వాదోడుగా ఉంటుంది నాకు వర్క్లో కూడా. మల్టీ టాస్కర్ అనమాట అయితే. థ్యాంక్ యూ అండి. ద ఫన్ ఎలిమెంట్, ఇట్స్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. టుడే స్పెషల్ ఎందుకంటే మనతో ఉన్నారు శ్రీకాంత్ గారు అండ్ లలిత గారు, హస్బెండ్ అండ్ వైఫ్. ర్యాపిడ్ ఫైర్ రౌండ్. మీరేం చెప్పకూడదండి, హెల్ప్ చేయకూడదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ లలిత గారు అనమాట. సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్. నా ఫేవరెట్ సాంగ్ వచ్చి శ్రీ గణనాథం అని ఒక వినాయకుని మీద కీర్తన. అది రాసింది ఎవరో కదండి, మా వారే. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరే కాకుండా పాటల రచయిత అండ్ స్క్రిప్ట్ రైటర్ కూడా. ఆయన తెలుగు భాష మీద అండ్ సంస్కృతం భాష మీద కూడా మంచి పట్టు ఉంది. 2 భాషల్లో కూడా మంచిగా పాటలు రాయగలుగుతారు. అమేజింగ్ అండి. లెట్స్ హియర్ ఇట్. ఇప్పుడు నేను ఆ పాటను మీకు ఒకసారి వినిపించబోతున్నాను. షూర్. శ్రీ గణనాథం నీ నామ స్మరణం, సకల శుభములకు అది సోపానం, నీ గుణగానం చేసేము సతతం, అఖిల జగములకు నీవే సకలం, గౌరీ తనయం గజముఖ వీరం, మూషికనాథం జయ జగదీశం, సంకటమోచక మోదక హస్తం, కరుణాకర శ్రీ విఘ్న వినాశం, శ్రీ గణనాథం నీ నామ స్మరణం, సకల శుభములకు అది సోపానం. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో. సో అందరికీ భయాలు ఉంటాయి,
మీ అతి పెద్ద భయం ఏంటి? భయం అంటే నాకు చీకటి అంటే చాలా భయం బిందు. చిన్నప్పుడు కరెంట్ పోయినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు మా అమ్మగారితో అమ్మ నాకు కళ్ళు కనిపించట్లేదు అంటే అసలు చీకట్లో ఎవరికి కళ్ళు కనిపించదు అనేవాళ్ళు. కరెక్టే అండి. యా, ఇప్పుడు మనం ముచ్చటగా 3వ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో. బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ స్టూడెంట్స్. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే జనరల్గా పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, అందరి పిల్లల ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఒకలాగా ఉండదు. కొంతమంది తొందరగా గ్రాస్ప్ చేస్తారు, కొంతమందికి లేట్ అవుతుంది. అలా అని నేను వదిలేయకుండా వాళ్ళకి వచ్చే వరకు కూడా మళ్ళీ నేను చెప్తూ ఉంటాను. పేరెంట్స్ అంటూ ఉంటారు పేషెన్స్తో బాగా చెప్తారు అని చెప్పి. సో మీకు కాంప్లిమెంట్స్ ఫర్ పేషెన్స్ అనమాట. యా, సూపర్ అండి. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ఇంకొక క్వశ్చన్. ఇప్పటికిప్పుడు ఒక పద్యం పాడమంటే మీరు ఇమీడియట్గా పాడాలి, టైం తీసుకోకుండా. ఓ ఇప్పటికిప్పుడా? సరే, నన్నయ్య గారు రచించిన మహాభారతంలో మొదటిది ఓకే. ఒక పద్యం చెప్తాను. ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియో నీతి విచక్షణుల్ శాస్త్రం బని కవి ఋషభులు మహాకావ్యమని లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులితిహాసమని పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహిగొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాది ముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతంబు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ నాలెడ్జ్ ఆన్ అవర్ కల్చరల్ ట్రెడిషన్స్ అండి. చాలా చక్కగా పాడారు పద్యం. సో వాయిస్ ఆఫ్ వనితలో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. యువర్ ఫస్ట్ క్రిటిక్. క్రిటిక్ అంటే ఇంకెవరండి, మావారే. ఓకే. సో ఏ విధంగా అంటే ఇప్పుడు ఏదన్నా ఒకటి మనం చేసినప్పుడు కానీ ఏదన్నా కొత్తగా ఏమైనా చేసినా, ఒక పాట పాడినా లేకపోతే ఇంకేదన్నా చెప్పినా కూడా ఇది బాగుంది బాగాలేదు అని విశ్లేషించి చెప్తారు. బాగాలేకపోతే ఇది బాగాలేదు ఇక్కడ నువ్వు మార్చుకో అని చెప్తారు. ఆయన అలా చెప్పడం వల్ల నేను ఇంప్రూవైజ్ చేసుకుని నన్ను నేను డెవలప్ చేసుకుంటాను ఇంకా మంచిగా. సో మీ ఆర్ట్లో కానీ మీ పద్యాలు ప్రతి దాంట్లో కూడా, సంగీతంలో కానీ అన్నిట్లో కూడా హెల్ప్ చేస్తారు అండ్ అలాగే ఎలా చేయాలో కూడా చెప్తారు. ఎలా చేయాలి. నౌ వీఆర్ డన్ విత్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇది వాయిస్ ఆఫ్ వనిత ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఉమెన్కి ఇచ్చే అడ్వైస్ ఏంటి? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నెవర్ లూజ్ కాన్ఫిడెన్స్ అండ్ పేషెన్స్. సో నెవర్ స్టాప్, కీప్ గోయింగ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. లాలిత్య గారు, మీతో స్పెండ్ చేసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. సో లెట్స్ క్యాప్చర్ దిస్ మూమెంట్. మీతో ఒక చిన్న సెల్ఫీ తీసుకుంటాను. ఓకే, షూర్. వాయిస్ ఆఫ్ వనిత ప్రెజెంటెడ్ బై తెలుగు ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ ఇన్ పోలాండ్. TFFPలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. TFFP తరఫు నుంచి ఒక చిన్న టోకెన్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ బిందు. థ్యాంక్ యూ ఫర్ ద TFFP ఫర్ ఆపర్చునిటీ. తెలుగు ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమంలో మా కుటుంబాన్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి బ్రేక్ వచ్చింది కదా అని స్టాప్ చేయకుండా ముందుకెళ్ళాలి. ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అని డిప్రెస్ అవ్వకూడదు. ప్రాబ్లమ్స్ అనేవి కొంత సెట్ అయిన పీరియడ్ వరకే, తర్వాత అంతా మామూలుగానే ఉంటుంది. సో పేషెన్స్ ఎక్కడ కోల్పోకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. She is a lady of perfection and she makes our memories more colorful. I think you might have guessed it, right?